బొల్లా బ్రదర్స్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. గంజాయి ముఠాతో స్థానిక పోలీసులు లాలూచి బయటపడింది. బొల్లా బ్రదర్స్ ఇంట్లోనే స్థానిక పోలీసులు పార్టీలు జల్సాలు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పార్టీ చేసుకున్న తర్వాత బొల్లా కిరణ్ ఇంట్లో వాకీటాకీలను వదిలేసి వెళ్లారు పోలీసులు వదిలేసిన వాకీటాకీలను ఈగల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఎస్ఐని హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. బొల్లా బ్రదర్స్ వాహనాన్ని పోలీసులు వాడినట్లుగా గుర్తించారు. ఒడిశా నుంచి ప్రతిరోజు 21 మంది కిరణ్కు గంజాయి సరఫరా చేసినట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. డెడ్ డ్రాప్ ద్వారా రోజుకు 25 సార్లు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. ఎస్ కార్తీక్, నిన్న ఈగల్ ఫోర్సు రైడ్లో పట్టుబడిన బాలనగర్కు చెందిన బొల్లా బ్రదర్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బొల్లా కిరణ్, బొల్లా ఇటు కమలాకర్, అలాగే దుర్గాప్రసాద్, ఈ ముగ్గురు అన్నదమ్ములు చాలా పగడ్బందీగా కట్టుదిట్టంగా ఈ గంజాయి దందా చేస్తున్న విషయాన్ని ఈగల్ టీమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 203 మందికి గంజాయిని అమ్మినట్లు కూడా ఈగల్ టీమ్స్ ఐడెంటిఫై చేశారు. అందులో 100 మందిని పరీక్ష చేసినప్పుడు దాదాపు 72 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. అయితే ఈ గంజాయి దందాలో అనేక రకాలుగా కీలకమైనటువంటి అంశాలు అనేవి వెలుగు చూస్తూ ఉన్నాయి. ఏకంగా పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం ఏకంగా పోలీసులనే ఈ గంజాయి పార్టీలలో ఇన్వాల్వ్ చేశారు బొల్లా బ్రదర్స్. ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నటువంటి నివాసంలోనే పోలీసులతో కలిసి స్థానికంగా 5 కానిస్టేబుల్స్ అలాగే ఓ ఎస్ఐతో కలిసి నిత్యం పార్టీలు చేసుకుంటూ ఉంటారు. వాళ్లకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుతూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైనా నిందితులను పట్టుకోవాలంటే బొల్లా బ్రదర్సే వారికి వెహికల్స్ను సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళ కార్లను కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఓల్డ్ ఎయిర్పోర్టు ఏరియాను అక్కడే డెడ్ డ్రాప్కి కేంద్రంగా చేసుకోవడం జరిగింది. పర్టికులర్గా ఎవరైతే వాట్సాప్ గ్రూప్ల ద్వారా తమను అప్రోచ్ అవుతారో గంజాయి కావాలని వాళ్లకు ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఏరియాలోని ఒక లొకేషన్ను చూపించి అక్కడ డెడ్ డ్రాప్ చేసి, అంటే గంజాయి ప్యాకెట్లను 10 గ్రాములు 20 గ్రాములు లెక్కన అక్కడ వదిలిపెట్టి వెళ్ళటం, కవర్లలో చుట్టి ఆ లొకేషన్ను వాళ్ళు ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మాయమైపోతూ ఉంటారు. సో ఈ రకంగా దందా అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా నిన్న రైడ్స్ నిర్వహించినప్పుడు పోలీసులపైన అటాక్ చేసినటువంటి బొల్లా కిరణ్ విషయాలు కనుక గమనించినట్లయితే అనేక సంచలన విషయాలు అనేవి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి ఎంతోమంది అమాయకమైనటువంటి మైనర్ అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చి తన నివాసంలో పెట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉంటాడు. అమ్మాయిల మీద రేప్ అటెంప్ట్స్ చేయడము, వాళ్ళను ప్రెగ్నెన్సీగా చేసిన తర్వాత వాళ్ళను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఎవరన్నా ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నించినా లేకపోతే ఏ ఇతరులు ప్రశ్నించినప్పటికీ వాళ్ళని కూడా డబ్బులతో ట్రాప్ చేసి ఎటువంటి అంటే బయటకు రాకుండా ఈ విషయం అంతా కూడా బయటకు పొక్కనేయకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక డబ్బులకు ఆశపడినటువంటి అమ్మాయిలు కూడా కనీసం ఆ వివరాలు చెప్పట్లేదు. మరోవైపు కృష్ణవేణి అనేటువంటి మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె సిమ్ కార్డులను వాడుతూ లక్షల రూపాయలు ఆమె అకౌంట్లో ఉంచి ఈ రకంగా ఆ గంజాయి దందాలో ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతం ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. నిన్న సాయంత్రం రైడ్స్ నిర్వహించినప్పుడు బొల్లా కిరణ్ ఏకంగా అక్కడ రైడ్లో పాల్గొన్నటువంటి మల్లేష్ అనేటువంటి ఇన్స్పెక్టర్ను స్క్రూ డ్రైవర్తో పొడిచి అతను అత్యాయత్నం చేసినటువంటి ప్రయత్నం కనిపించింది. ఆ తర్వాత 4th ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య డ్రామా కూడా ఆడాడు. సో ఇమీడియట్గా అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు రిమాండ్కు తరలించినటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ కేసులో అనేక రకాలుగా దాదాపు ఇప్పటికే ఒరిస్సా నుంచి ఇటు హైదరాబాద్కు దాదాపు వందలాది మంది ఇటు గంజాయి సరఫరాలో ఇన్వాల్వ్ అయినట్లు కూడా ఇటు పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఒరిస్సా ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులు ఇక్కడ గంజాయిని తరలించడం, దాదాపు నిన్న స్పాట్లోనే 14 కేజీల గంజాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు 203 మందికి, అంటే ఇందులో విద్యావేత్తలు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, అలాగే స్టూడెంట్స్ ఉన్నారు, అనేక రకాల వ్యక్తులకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇక పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళు వివిధ జాతులకు సంబంధించినటువంటి పెంపుడు కుక్కలను పెంచుకొని ఎవరైనా పోలీసులు అటాక్ చేస్తే మాత్రం వాళ్ళ మీదకు ఆ కుక్కలను వదులుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో మొత్తానికి అనేక సంచలన విషయాలు రోజుకొకటి ఈ బొల్లా బ్రదర్స్ కేసులో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ రత్నకుమార్.